ప్రార్థించండి, పాల్గొనండి. హోసన్నా హోసన్నా నూతన సంవత్సర ఆరాధన నిర్వహించే తేదీ 2025 డిసెంబర్ 31వ తేదీ బుధవారం రాత్రి 9 గంటలకు. నిర్వహించే స్థలం హోసన్నా మందిర్, నాగరాజపురం, వాటంపేడు రోడ్డు, సూళ్లూరుపేట. పాస్టర్ జార్జ్ గారు. శ్రమల మధ్యలో ఎందుకు ఇరవబడుతున్నావు? శ్రమల మధ్యలో ఎందుకు నిలపబడుతూ ఉన్నావు? శ్రమల మధ్యలో ఎందుకు నిలిచి కన్నీరు కారుస్తున్నావంటే దేవుని దృష్టి నీ మీద లేదు. దేవుని దృష్టి నీ మీద లేకపోయినందు వలన నీ వ్యక్తిగత జీవితానికి, నీ కుటుంబానికి ఏం కలుగుతూ వచ్చాయి? ఈ ఆరాధనలో ఒక సేవకుడిని నిండు మనసుతో కోరుకుంటున్నాను, నా దేవుని కన్ను దృష్టి నీ మీద ఉంచబోతూ ఉన్నాడు. ఆయన కన్ను దృష్టి నీ మీద పడబోతూ ఉంది. ఇక నీ శ్రమలకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నారు. శ్రమకు ముగింపు కలగబోతూ ఉంది. శ్రమలకు ముగింపును కలగ చేయగలిగిన నా దేవుని కన్ను దృష్టి నీ మీద పడునుగాక. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. నూతన వాగ్దానము పొందుకొని నూతన గీతము పాడుచు నూతన సంవత్సరంలో ప్రవేశించదము రండి. నిర్వహించే తేదీ 2025 డిసెంబర్ 31వ తేదీ బుధవారం రాత్రి 9 గంటలకు. నిర్వహించే స్థలం హోసన్నా మందిర్, నాగరాజపురం, వాటంపేడు రోడ్డు, సూళ్లూరుపేట. హోసన్నా నూతన సంవత్సర ఆరాధన అందరూ ఆహ్వానితులే. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినమంతా నా ప్రభువైన యేసుక్రీస్తు మీకు తోడై ఉండి అన్ని విషయాలలో మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్లింప చేయునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఈ ప్రవచన గ్రంథంలో ప్రవచనాత్మకమైన ఒక శ్రేష్టమైన మాట మన కంటికి కనపడుతుంది. దేవుని వాక్యంలో చక్కని మాట రాయబడిన మాట ఏంటంటే, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. ఎవరితో దేవుడు ఈ మాట సెలవిస్తున్నారు అంటే, బంధించబడి కష్టకాలంలో నిలిచిపోయి కన్నీరు కారుస్తున్న వ్యక్తితో దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారు. ఈ కష్టకాలంలో నీవు కూర్చొని వేదన చెందవలసిన అవసరం లేదు. ఈ బాధల కాలంలో నీవు కూర్చొని బాధపడవలసిన అవసరం లేదు. అవమానం కలుగుతుందని ఆలోచించవలసిన అక్కరలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో నీవు చేయవలసినది ఒక్కటే అని దేవాతి దేవుడు అతనితో చెప్తున్నారు. ఈ పరిస్థితులలో నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇవ్వబోతూ ఉన్నాను అని దేవాతి దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. ఈ భక్తుడు కూడా దేవుని సన్నిధిలో చేరి తమకు కలిగిన బాధను బట్టి, తమకు కలిగిన వేదనను బట్టి, తమకు కలిగిన కష్టమును బట్టి దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతున్నారు. దేవా, నేను ఈ కష్టకాలంలో నిలిచిపోయి ఉన్నానయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఈ కన్నీళ్ళ మధ్యలో నేను నిలిచిపోయానయ్యా, ఒక్కసారి నా పక్షమును నిలిచి నా కన్నీళ్లను తుడిచివేయవా. ఈ స్థితిలో నుంచి నేను లేవనెత్తబడినట్లుగా, ఈ స్థితిలో నుంచి నేను తప్పించబడినట్లుగా, నేను శ్రేష్టమైన చోట నిలబడినట్లుగా ఒకసారి నా ప్రార్థన అంగీకరించు అని దేవుని సన్నిధిలో చేరి దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టడం ప్రారంభించాడండి. దేవుడు చెప్పారు కదా, నీవు నాకు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పారు కదా. వెంటనే ఇతని మొరను విన్న దేవుడు, ఇతని కష్టమును చూచిన దేవుడు, ఇతని బాధను చూచిన దేవుడు మరుక్షణమే అతడు పడి ఉన్న చోటికి దిగి వచ్చి ఆ స్థితిలో నుండి అతనికి ధైర్యమును కలగచేసి అతన్ని విడిపించడం ప్రారంభించారు. ఇదే భక్తుడు మరొక చోట రాస్తారు, నేను బందీ గృహములో బంధించబడినప్పుడు నా కష్టదినమున నేను నా దేవుని సహాయం కొరకు మొరపెట్టాను. నేను మొరపెట్టిన దినమున ఆయన నాకు ప్రత్యక్షమై భయపడకుము అని నన్ను ధైర్యపరిచారు అంటాడండి. నిజమే, ఇతను కష్టకాలంలో ఉన్నప్పుడు మొరపెడితే ఇతని మొరను విని మొరపెట్టిన దినమున అతనికి సహాయము చేయుటకు దేవాతి దేవుడు దిగివచ్చి అతనికి సహాయము చేసినట్లుగా లేఖనములో గ్రంథస్థం చేయబడింది. నిజమే, ఆ భక్తుడు తనకు కలిగిన కష్టమును బట్టి మొరపెట్టాడు. మొరపెట్టిన మరుక్షణం
దేవుని ప్రత్యక్షత చూచాడు. చూచిన మరుక్షణం అతనికి సహాయం కలిగింది, విడుదల పొందాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే, మరి ఏ కష్టములో నిలిచిపోయి ఉన్నావో నాకు తెలియదండి. ఏ బాధల మధ్యలో నువ్వు బంధించబడి కన్నీరు కారుస్తున్నావో నాకు తెలియదండి. ఎలాంటి సమస్యల మధ్యలో నువ్వు నిలబడి సమస్యలను దాటుకోలేక, సమస్యల మీద జయమును చూడలేక ఒకవేళ కుప్పగా కొల్చబడి ఉన్నావేమో, బంధించబడిన స్థితిలో నీవు నిలిచిపోయి ఉన్నావేమో, అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక ఏమి చెయ్యాలో అర్థం కాక నిస్సాయ స్థితిలో నువ్వు నిలిచిపోయి సహాయం కొరకు వేచి చూస్తున్నావేమో. ఈనాటి వరకు సహాయం కొరకు వేచి చూచినప్పటికీ కూడా ఎవరి వలన నీకు సహాయం కలగకపోవచ్చేమో. ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా చెప్తున్నాను, నీ కష్ట దినమున ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని పాదాలు పట్టుకొని నువ్వు మొరపెట్టగలిగితే, నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నా, ఎలాంటి స్థితిగతుల మధ్యలో నువ్వు నడిపించబడుతున్నా, ఎలాంటి వేదన కలిగి క్లిష్ట పరిస్థితిలో నువ్వు నిలిచిపోయినా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టగలిగితే, ఆయన అంటున్నారు కదా, నువ్వు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నారు. మరి ఈరోజు నువ్వు చేయవలసిన పని అంతా ఒకటేనండి. నీ కష్ట దినమున నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ఈ ఉదయకాల సమయమున, దేవా నేను కష్టములో నిలిచిపోయాను, ఈ కష్ట దినములలో నుండి నన్ను విడిపించవా, నన్ను తప్పించవా అని దేవుని పాదాలు నీవు పట్టుకొని వేడుకోగలిగితేనండి, ఈ ఉదయకాల సమయంలోనే నా ప్రభు నీ మొరను అంగీకరించబోతూ ఉన్నారు, నీ మొరను ఆలకించబోతూ ఉన్నారు. ఆ రోజు బందీ గృహములోనికి దిగివచ్చినట్లుగా నీవు పడి ఉన్న చోటికి నా ప్రభు దిగివచ్చి ఆ చోట నుంచి నిన్ను లేవనెత్తబోతూ ఉన్నారు. శ్రేష్టమైన చోట నిన్ను నిలబెట్టబోతూ ఉన్నారు. శ్రేష్టమైన చోట నిన్ను నిలిపి ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. నా ప్రభు నీకు మంచి దినములు ఇచ్చుటకు, నా ప్రభు శ్రేష్టమైన దినాలు నీ ఎదుట నిలుపుటకు ఆయన కరములు చాచి నీవు పడి ఉన్న చోట నుండి ఆయన సహాయము చేయుటకు దిగివచ్చి నిన్ను లేవనెత్తి సమాజంలో విలువగా నేను నిలబెట్టబోతూ ఉన్నారు. కనుక కంగారు పడవలసిన అక్కర్లేదు. ఇది జరుగుతాదో లేదో, దీనిని చూస్తానో లేదో అనే కంగారు అవసరం లేదండి. నా దేవుడు ఎవరు అంటే, మాట ఇస్తే మాట తప్పనివాడు, మాట ఇస్తే మాటను నెరవేర్చుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు, నువ్వు నాకు మొరపెట్టు, నీ కష్ట దినమున మొరపెట్టు, నీ శ్రమ దినమున మొరపెట్టు, నీకు కలుగుతున్న వేదన కలిగిన దినమున మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చి సహాయము చేస్తాను అన్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో నువ్వు మొరపెట్టి చూడు. ఎక్కడ నీవు నిలిచి ఉన్నావో, ఎక్కడ అడుగు ముందుకు వేయలేక నిస్సాయ స్థితిలో కుప్పగా కొల్చబడిపోయావో, ఆ చోట నిలబడి వేదన చెందుతున్నావో, ఆ చోటకే నా ప్రభు దిగి రాబోతూ ఉన్నారు. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ నిస్సాయ స్థితి కలిగి వేదన చెందుతున్నావో, ఆ చోటకే నా ప్రభు దిగివచ్చి ఆయన నిన్ను లేవనెత్తబోతూ ఉన్నారు. నీవు మొరపెట్టగలిగితే నీ మొరను ఆయన విని నీ పట్ల అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడండి. ఇంతవరకు పడిన వేదన, ఇంతవరకు పడిన బాధ, ఇంతవరకు నీవు చూస్తున్న ప్రతికూలమైన పరిస్థితులు ఇక మీదట నీ ఎదుట నిలబడకుండా నా ప్రభు దానిని తీసివేయబోతూ ఉన్నారు. మొరపెట్టి చూడు, ఆయన నీకు ఉత్తరం ఇవ్వకపోతే నన్ను అడుగు, మొరపెట్టి చూడు, ఆయన కార్యం చేయకపోతే అడుగు, మొరపెట్టి చూడు, ఆయన నీ పట్ల అద్భుతం చేయకపోతే అడుగు. ఈరోజు నీవు మనస్ఫూర్తిగా నీవు దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టగలిగితే ఒక అద్భుతమైన కార్యమును నువ్వు చూడగలుగుతావు. బాబు నేను మొరపెడుతున్నానయ్యా, నాకు సహాయం కలగట్లేదు అని నువ్వు అంటున్నావు. ఎలా మొరపెడుతూ ఉన్నావు అంటే, నీ పాపమును విడిచి నువ్వు మొరపెట్టాలండి. నీ పాపమును విడిచి నీవు మొరపెట్టగలిగితే నిశ్చయముగా ఆయన నీ మొర వింటాడు. ఏదో నామక వాస్తిలాగా, ఏదో చేయాలి అన్నట్లుగా, ఏదో కష్టం కలిగింది కదా అని మొరపెట్టినట్లుగా కాదు. నీ హృదయంలో ఉన్న పాపమును విడిచి, నీ హృదయంలో ఉన్న పాపపు తలంపులను విడిచి నీవు దేవుని పాదాలు పట్టుకొని మొరపెడితే ఆయన వింటాడు. అందుకే లేఖనం కూడా చెప్తున్న మాట ఏంటంటే, పాపుల మనవి ఆయన అంగీకరించడంటండి, పాపుల మొరను ఆయన అంగీకరించడంటండి. అందుకని ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలా మొరపెట్టాలి అంటే, నీ పాపమును విడిచి, ఈ పాపమును వదిలించుకొని నువ్వు దేవుని పాదాలు పట్టుకొని నువ్వు మొరపెట్టగలిగితే నిశ్చయముగా నా ప్రభు నీ ప్రార్థన వినబోతూ ఉన్నాడు, నీ మొరను అంగీకరించబోతూ ఉన్నాడు, నీ మొరను ఆలకించి అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. అందుకని ఈ ఉదయకాల సమయంలో నీవు పాపమును విడిచి మొరపెట్టగలిగితే ఒక అద్భుతమైన కార్యమును చూడబోతూ ఉన్నావు.
నీ మొర దేవుని యొద్దకు వెళ్ళబోతుంది. నీ మొరకు సమాధానమును పంపబోతూ ఉన్నారు. సమాధానం వచ్చి నీ ఎడల నవనూతనమైన కార్యం జరిగించబోతుంది. ఏ పరిస్థితుల్లో ఉన్నా నా దేవుడు నీ పట్ల కార్యమును జరిగించబోతూ ఉన్నారు. కనుక పాపమును విడిచి నీవు మొర పెడితే ఆయన నీ మొర విని ఒక అద్భుతమైన కార్యము జరిగిస్తారండి. అందుకే లేఖనం అంటుంది, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నారు. మరి ఎలాంటి ఉత్తరం ఆయన మనకిస్తారు? నీవు పాపమును విడిచి దేవుడి సన్నిధిలోనికి వచ్చి నీవు మొరపెడితే ఆయన ఎలాంటి ఉత్తరం ఇస్తాడు నీకు? పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యమును నేను చదువుతా ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. జనమ, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. దేవుని వాక్యములో ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి. ఏ వ్యక్తి అయితే పాపమును విడిచి ఆయనకు మొరపెడతారో ఆ వ్యక్తిని గురించి లేఖనం అంటుంది, ఆ వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టిన మరుక్షణమే ఆయన ఉత్తరం ఇస్తాడంటండి. అందుకే లేఖనములో రాయబడిన మాట ఏంటో తెలుసండి, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడట. నీతిమంతుల ప్రార్థన ఆయన విని అద్భుతం చేస్తాడంటండి. నీతిమంతునిగా మొరపెడితే కార్యం జరిగిస్తాడంటండి. అందుకే వాక్యం చెప్తుంది, ఏ వ్యక్తి అయితే పాపమును విడిచి మొరపెడతారో ఆ వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వచ్చి తమకు కలిగిన కన్నీళ్ళ నిమిత్తం, తమకు కలిగిన వేదన నిమిత్తం, తనకు కలిగిన బాధ నిమిత్తం దేవుని పాదాలు పట్టుకొని, దేవా నేను ఈ కన్నీళ్ళ మధ్యలో నిలిచిపోయానయ్యా, ఈ కన్నీళ్ళే నా జీవితంలో వెంటాడుతూ ఉన్నాయి కనుక ఈ కన్నీళ్లకు ముగింపును కలగచేయి అని దేవుని పాదాలు పట్టుకొని మొరపెడితేనంట దేవుని వాక్యం అంటుంది, నీవు మొరపెట్టిన మరుక్షణమే ఆయన నీకు ఉత్తరం ఇచ్చి నీ కన్నీళ్లను తుడిచి వేస్తాడంటండి. ఎలాంటి ఉత్తరం ఇస్తాడు? నీ పాపమును విడిచి మొరపెడితే అంటే నీ కన్నీళ్లను తుడిచి వేయగలిగిన ఉత్తరం ఆయన ఇస్తాడంటండి. అందుకే లేఖనం చెబుతుంది, జనమా నీవు ఇక మీదట కన్నీళ్లు విడవవు, ఎందుకంటే నీవు నా సన్నిధిలోనికి వచ్చి మొరపెడుతున్నావు గనక, నీవు నా సన్నిధిలోనికి వచ్చి నీ పాపమును విడిచి నీవు నీతిమంతునిగా తీర్చుకొని నీవు పవిత్రపరుచుకొని నా పాదాలు పట్టుకొని నీకు కలుగుతున్న కన్నీళ్ళ విషయమై, నీకు కలుగుతున్న వేదన విషయమై, నీకు కలుగుతున్న శోధన విషయమై నీవు నా పాదాలు పట్టుకొని మొరపెడుతున్నావు గనక నేను నీకు ఉత్తరం ఇస్తున్నాను. ఎలాంటి ఉత్తరం ఇస్తున్నా తెలుసా? ఇక మీదట నీ కంట కన్నీరు రాకుండా, ఇక మీదట నీ కంట కన్నీరు కార్చబడకుండా ఆ కన్నీళ్లకు ముగింపును ఇవ్వగలిగిన ఉత్తరము నేను దయచేయబోతూ ఉన్నాను. ఇక మీదట ఏ కన్నీరు నీ కంట రాదు అని దేవుడు వారికి ఉత్తరం ఇచ్చి వారి కన్నీరును తుడిచివేశాడంటండి. ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మరి ఏ కన్నీళ్ళ మధ్యలో నువ్వు నిలిచిపోయి కన్నీరు కారుస్తూ ఉన్నావు? సమస్యలన్నీ నీ ముంగిటి నిలబడి నిన్ను భయపెడుతూ ఉంటే, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడి నీకు వేదనను కలగచేస్తుంటే, నీ గుండెకు తగిలిన గాయమును బట్టి నీవు కృంగిపోతూ ఉంటే, ఈ పరిస్థితులన్నింటినీ తలంచుచు కన్నీరు కారుస్తున్నావు కదా నేటి వరకు. ఆ కన్నీళ్ళ మధ్య నుంచి విడుదల పొందలేక, ఆ కన్నీళ్ళ మధ్య నుంచి తప్పించబడలేక, ఇక నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నా కుటుంబ పరిస్థితి ఇంతే, ఇక నేను బ్రతుకు దినములన్నిట కన్నీరే చూడాలా, బ్రతుకు దినములన్నిట కన్నీరే కార్చాలా అనే నిస్సహాయ స్థితిలో నేటి వరకు పడిపోతూ కృంగిపోతూ వస్తున్నావు కదా. అలాంటి పరిస్థితిలో ఉన్న నీకే నా ప్రభు ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నారు. వాటి మధ్యలో నుంచి నీవు తప్పించబడి శ్రేష్టమైన ఆనందాన్ని నువ్వు చూడాలి అంటే ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేయవలసింది ఒక్కటేనండి, నీ పాపమును విడిచి నీవు దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టగలిగితే ఇప్పటి వరకు నేను వెంటాడుతున్న ఏ కష్టముతో కూడిన కన్నీరైనా, ఏ వేదనతో కూడిన కన్నీరైనా, ఏ బాధతో కూడిన కన్నీరైనా, నీ గుండెకు తగిలిన గాయములో నుంచి వస్తున్న కన్నీరైనా నా దేవుడు ఈ దినమున దానిని తీసివేయబోతూ ఉన్నారు. నీవు పాపమును విడిచి మొరపెడుతున్నావు గనక నీ మొర ఆయన నిశ్చయముగా అంగీకరించబోతూ ఉన్నారు. నీవు మొరపెడుతూ ఉండగానే నీకు ఉత్తరము ఇవ్వబోతూ ఉన్నారు. నీవు మొరపెడుతూ ఉండగానే ఆయన నీ పక్షమున దిగివచ్చి అద్భుతం చేయబోతూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనసు విప్పి నీవు మొరపెట్టి చూడు. ఈ దినమే
నీవు పడి ఉన్న చోటికి నా ప్రభు దిగి రాబోతూ ఉన్నారు. నీవు మొరపెడుతున్న దినమందే, కష్టము కలిగి మొరపెడుతున్న దినమందే, నీవు కన్నీరు కారుస్తూ మొరపెడుతున్న దినమందే నా ప్రభు నీ కన్నీళ్ళ మధ్యలోనికి దిగి రాబోతూ ఉన్నాడు. నీ కష్ట దినములోనికి దిగి రాబోతూ ఉన్నాడు. నీ వేదన కలిగిన దినములోనికి నా ప్రభు దిగి రాబోతూ ఉన్నాడు. ఆయన దిగి వచ్చి ఆ చోట నుంచి నిన్ను లేవనెత్తి నీ కన్నీరును తుడిచివేసి ఈ దినము నుండి నీ నోటి నిండా ఆనందాన్ని కలగ చేయబోతూ ఉన్నారు. కన్నీరు కలగకుండా, నీ హృదయములో వేదన ఉండకుండా, నీవు పడుతున్న బాధ ఇక మీదట పడకుండా ఆ దేవుడు నిశ్చయముగా నీ మొరను ఆలకించి అంగీకరించి నీ కుటుంబం పట్ల అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. కనుక ఏ కష్టంలో నీవు ఉన్నావో మొరపెట్టు చూడు. అందుకే లేఖనంలో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి. కన్న తల్లి చిన్న బిడ్డను పొదలో విసిరి కొడితే ఆ పొదల్లో నుండి మొరపెడుతున్నాడంటే దేవునికి, తనకు కలిగిన కష్టమును బట్టి దేవునికి మొరపెడుతున్నారు. అయ్యా, నేను కష్టములు నిలిచిపోయానయ్యా, నా తల్లి కష్టంలో నిలిచిపోయిందయ్యా, ఏమి చేయాలో అర్థం కాక శ్రమ కలిగిన పొదలో నేను పడిపోయానయ్యా, ఈ పొదల మధ్య నుంచి నేను విడుదల పొందాలి, ఒక్కసారి నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నీ కనుదృష్టి నా మీద ఉంచి ఈ పరిస్థితుల నుంచి నన్ను నా తల్లిని విడిపించు అన్నట్లుగా పొదలో నుండి ఆ చిన్నవాడు దేవునికి మొరపెడితే వాక్యం అంటుంది, పొదలో నుండి చిన్నవాడు మొరపెట్టగా దేవుడు చిన్నవాని మొరను విని వారి మధ్యలోనికి దిగి వచ్చి దేవుడు వారికి సహాయం చేసి వారిని విస్తరింప చేసినట్లుగా లేఖనం సెలవిస్తుందండి. నిజమే, మన దేవుడు ఎవరు అంటే, నీవు ఎక్కడ పడి ఉన్నా, ఏ చోట నీవు పడి ఉన్నా అక్కడ నుండి మొరపెడితే ఆయన అక్కడికే దిగి వస్తాడు. నువ్వు ఎక్కడికో వెళ్ళవలసిన అక్కర్లేదు, చోటుకో నువ్వు పరుగులు తీయవలసిన అక్కర్లేదండి. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి నీవు ఆయనకు మొరపెడితే ఆయన నీ పక్షమున ఉండుటకు దిగి వచ్చి ఆ చోట నుంచి నేను బయటికి తీసుకొని వచ్చి నీ కన్నీరును తుడిచివేస్తాడు. చిన్నవాని మొర విని అతని కన్నీరు తుడిచివేయలేదా? మరి నీవు కూడా మొర పెట్టగలిగితే, నీవు కూడా ప్రార్థించగలిగితే నీ మొర ఈ దినమున నా ప్రభు వినబోతూ ఉన్నారు. ఓ సేవకుడిగా మనసారా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఒకవేళ నీ చేతి పని విషయంలో మొరపెడతావో, నీ వ్యాపార విషయంలో మొరపెడతావో, నీ పిల్లల భవిష్యత్ విషయంలో మొరపెడతావో, నీ కుటుంబం కట్టబడినట్లుగా నీవు మొరపెడతావో, నీ ఆత్మ సంబంధమైన జీవితం స్థిరపరచబడి ప్రభు రాకడకు ఎత్తబడాలి, ప్రభు ఎదుట నిలబడాలి అని నువ్వు మొరపెడతావో, ఏ పరిస్థితులను బట్టి నీవు మొరపెట్టినా ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీ మొరను అంగీకరించబోతూ ఉన్నారు. అంగీకరించిన ఆయన నీకు సమాధానమును పంపబోతూ ఉన్నారు. నీవు కోరుకున్నట్లే నా ప్రభు దానిని స్థిరపరచబోతూ ఉన్నారు. నిశ్చయముగా నా ప్రభు నీ మొరను అంగీకరించునుగాక, నీ మొరకు తగిన ప్రతిఫలం నా దేవుడు దయచేయునుగాక. నీ కష్ట దినమున మొరపెట్టిన మరుక్షణమే నా దేవుడు నీకు సహాయము చేయుటకు దిగివచ్చునుగాక, నిన్ను లేవనెత్తునుగాక, క్షేమకరమైన చోట నిన్ను నిలబెట్టి సమాజంలో విలువను కలగచేసి నిన్ను విస్తరింపచేయునుగాక. ఇక మీదట నీవు కన్నీరు కార్చకుండా నా దేవుడు నీ మొరను అంగీకరించి నీకు ఉత్తరమిచ్చునుగాక. అందుకే లేఖనం అంటుంది, మనము పాపమును విడిచి మొరపెడితే మొరపెట్టిన మరుక్షణమే దేవుడు మన మొరను విని ఏం చేస్తారు అంటే, మన కంట వస్తున్న కన్నీరును తుడిచివేసి మన హృదయానికి ఆనందాన్ని దయచేస్తాడండి. ఓ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకోనండి, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఆ కష్టకాలంలో నేను మొరపెడుతున్నానయ్యా, నా మొరను విని నా పట్ల అద్భుతం చేయి, నా కన్నీరును తుడిచివేయి అని మొరపెట్టండి. నేను కూడా మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి. నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని మాట ఇచ్చి ఉన్నారు. మా పాపమును విడిచి మేము మొరపెడితే మీరు మా మొరను విని మా కన్నీరును తుడిచివేసి ఆనందాన్ని దయచేస్తారు అని చెప్పినట్లుగా ఎందరైతే మొరపెడుతున్నారో ప్రతి కుటుంబానికి కన్నీరు తుడిచివేయబడునుగాక, ప్రతి కుటుంబం ఆనందముతో సాగి వెళ్ళునుగాక. నాయన, వారు చేస్తున్న చేతి పని కావచ్చు, వ్యాపారములు కావచ్చు, ఉద్యోగములు కావచ్చు, ఆత్మ సంబంధంగా కావచ్చు, ప్రతి చోట వారికి ఆనందం కలిగి ఆశీర్వాదకరంగా సమాజంలో నడిపించబడినట్లుగా మీరు సహాయం చేయమని, ఈ దినమంతా కూడా ప్రజలతో మీరు తోడై ఉండి దీవెనకరంగా మలచమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నీవు మొరపెడుతున్న ప్రతి మొరను నా దేవుడు విని నీ కుటుంబం పట్ల కన్నీరు రాకుండా నా దేవుడు ఆనందాన్ని దయచేయునుగాక. ఆమెన్.